రాత్రికాలపు ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, జాలి దయా కనికరములు కలిగిన మా గొప్ప దేవా, మీ బంగారు పాదములకు లెక్కించలేని స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, మీరు అద్భుతములు చేసే దేవుడు తండ్రి, ఆశ్చర్య కార్యములు జరిగించే తండ్రివి దేవా, సర్వ సృష్టికర్తవు, సర్వశక్తి కలిగిన దేవుడవు. అందును బట్టి మీకు వందనాలు స్తోత్రాలు దేవా. ఈ రాత్రికాల సమయంలో మా దినమును ముగించక మునుపు మీ పాదముల వద్ద సాగిలపడి చిన్న మందగా కూడుకొని ఏకస్వరంతో ఏక మనసుతో తండ్రివైన మీకు మొరపెట్టడానికి, మీకు ప్రార్థించడానికి మాకిచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి, మంచి ఆయుష్ని ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. దేవా, ఈ దినమంతా, ఈ గడిచిన దినమంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచినారు దేవా. మమ్మను పోషించినారు, మమ్మను సంరక్షించినారు తండ్రి. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి మమ్మను రక్షించినారు దేవా. మా పనులలో, మా ప్రయత్నాలలో మీరు మాకు తోడుగా ఉన్నారు. మా ప్రయాణమంతటిలో చక్కటి క్షేమాన్నిచ్చారు. ప్రతి ఆటంకం నుండి, అపాయం నుండి, ప్రమాదముల నుండి, శత్రువుల నుండి, పగవారి నుండి, హాని కలిగించే పరిస్థితుల నుండి మమ్మను రక్షించినారు తండ్రి. మమ్మను కాపాడినారు దేవా. అయ్యా, ఈ దినమంతా మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి, గొప్ప సహాయాన్ని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఈ రాత్రికాల సమయంలో ప్రార్థనలో ఏకీభవిస్తున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. బిడ్డల అక్కరలు కొరతలు మీరు తీర్చండి దేవా. ప్రతి కష్టం నుండి, శ్రమ నుండి, వ్యాధి నుండి, బాధ నుండి నీ బిడ్డలందరినీ రక్షించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన ఎందరైతే ప్రార్థనలో ఏకీభవించకుండా లోకంలో పాపంలో జీవిస్తున్నారో అట్టి వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. మారు మనసు, పాపక్షమాపణ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు దేవ, రక్షణ పొందిన వారు ఆత్మీయంగా ఎదిగే కృపను దయచేయండి ప్రవ్వా. అయ్యా, రక్షణ లేని వారు, మారు మనసు లేని వారు మా కుటుంబంలో, మా బంధువులలో, స్నేహితులలో ఎంతో మంది ఉంటున్నారు దేవా. అట్టి వారిని ఈ సమయాన మీరు జ్ఞాపకం చేసుకోండి, రక్షించండి దేవా. ఈనాడు నీ బిడ్డలైన వారు పాపంలో జీవిస్తూ, పాపంలోనే మరణించి నిత్య నరకానికి పాత్రలుగా కాకుండా సహాయం చెయ్యండి. నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి దిగి వచ్చిన ఏకైక దేవుడవు తండ్రి, గొప్ప దేవుడవు ప్రవ్వా. దయచేసి నీ బిడ్డల్ని మీరు కాపాడండి దేవా, రక్షించండి దేవా. మిమ్మల్ని సేవించే గుంపులో ఉంచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన అనేకులను బట్టి నిందించబడుతున్న నీ బిడ్డలను, అవమానాల పాలై రోధిస్తున్న నీ కుమారులను, కుమార్తెలను మీరు కనికరించండి దేవా. అనేకుల నోటి మాటల చేత కలిగే నొప్పి నుండి, బాధ నుండి నీ ప్రియులందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ద్వేషించబడిన స్థితిలో అనేక వ్యతిరేకతలకు గురయ్యి నెమ్మది, సంతోషం లేక జీవిస్తున్న బిడ్డలందరినీ రక్షించండి దేవా. ప్రతి పరిస్థితి నుండి విడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, ఎలాంటి శత్రువులైతే మా చుట్టూ ఉండి మమ్మను హేళన చేస్తున్నారో, మమ్మను భయపెడుతున్నారో, అపాయం, హాని కలిగించాలని ప్రయత్నిస్తున్నారో, మా ఎదుగుదల, అభివృద్ధిని అడ్డుకోవాలని రకరకాలుగా ప్రయత్నాలు చేసేవారిగా ఉంటున్నారో అట్టి శత్రువుల ఉచ్చుల నుండి మమ్మల్ని అందరినీ రక్షించండి దేవా. మాకు నెమ్మదినివ్వమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు రకరకాల భయాల నుండి, వేదనల నుండి నీ బిడ్డల్ని కాపాడండి దేవా. ఈనాడు కుటుంబంలో ఎన్నో భయం కలిగే పరిస్థితులు దేవా, ఎన్నో వేదనలు తండ్రి, ఎన్నో బాధలు ప్రవ్వా. దయచేసి ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈనాడు బిడ్డలు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవుతామో కామో, పరీక్షల్లో క్వాలిఫై అవుతామో అవ్వమో, ఉద్యోగం వస్తుందో రాదో, వ్యాపారం బాగా సాగుద్దో సాగదో, పిల్లలు పుడతారో పుట్టరో, వివాహం జరుగుద్దో జరగదో, ఇలా రకరకాల భయాలు మమ్మను ఎంతగానో వేధిస్తున్నాయని బాధపడుతున్న ప్రతి బిడ్డను కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి దేవా. అయ్యా, బిడ్డల్ని వేధించే వాటి నుండి రక్షించండి దేవా. అయ్యా, బిడ్డల్ని మీరు కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అన్నిటికంటే ముఖ్యంగా మరణ భయాన్ని బట్టి బాధించబడుతున్న బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా, మనసులో చెడ్డ తలంపులు, చెడు ఆలోచనలతోటి కృంగిపోతున్న వారిని మీరు లేవనెత్తండి దేవా. కృప
చూపించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు అనారోగ్యం, నొప్పులు, వ్యాధులు, రోగాలు, జబ్బులు, అస్వస్థతలు బిడ్డల్ని ఎంతో బాధిస్తుండగా, వారి శరీరాన్ని కృంగతీస్తుండగా నయం కాని రకరకాల క్యాన్సర్ వ్యాధులు, గుండె జబ్బులు, ఇలా రకరకాల జబ్బులను బట్టి ఎంతో రోధిస్తున్న బిడ్డలు చాలామంది ఉంటున్నారు దేవా. హాస్పిటల్లో డబ్బులు పెట్టి పెట్టి అప్పుల భారాన పడుతున్నారు దేవా. నెమ్మది లేక, స్వస్థత లేక బిడ్డలు ఎంతో నష్టపోతున్నారు దేవా. అనారోగ్యానికి గురవుతున్నారు తండ్రి, చనిపోతున్నారు దేవా. దయచేసి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి, కనికరించండి దేవా. యేసు పొందిన దెబ్బల చేత మీకు స్వస్థత కలుగునన్న మాటను బట్టి మీకు స్తోత్రములు దేవా. దయచేసి బిడ్డలందరినీ సంపూర్ణంగా ముట్టి బాగు చేయండి దేవా. స్వస్థపరచండి ప్రవ్వా. బిడ్డలకు మంచి ఆరోగ్యం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు ప్రవ్వా ప్రతి పని కొరకు, ప్రయత్నం కొరకు పట్టుదలతో భారం కలిగి ప్రార్థించే హృదయాన్ని ప్రతి బిడ్డకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈనాడు మేము ప్రార్థించడం లేదు కాబట్టే మా పనిలో సఫలత లేదు, మా ప్రయత్నాలలో విజయాన్ని సాధించలేక ఎంతో బాధపడుతున్నాము తండ్రి. దయచేసి ఇలాంటి అపజయాల నుండి, కష్టాల నుండి బయటపడాలంటే మేము ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండుటకు మీరే మాకు సహాయం చేయండి. మోకాళ్ళ ప్రార్థనను మేము నిత్యము కలిగి ఉండేలాగున కృప చూపించండి. ప్రార్థన అనే ఆయుధాన్ని మేము కలిగి ఉండుటకు, ధరించుకొనుటకు మీరే మాకు సహాయం చేయండి. ఉదయకాలమే ప్రార్థించి, మరలా రాత్రి ప్రార్థించి, ఇలా మాకు సమయం దొరికినప్పుడల్లా ప్రార్థనను కలిగి ఉండుటకు సహాయం చేయండి. మేము శోధనలో ప్రవేశించకుండున్నట్లు మెలకు కలిగి భారంతో మొరపెట్టేలాగున కృప చూపించండి. మహారోదనతోనూ, కన్నీళ్లతోనూ, భారంతోనూ ప్రార్థించే వారిమిగా మమ్మల్ని సిద్ధపరచండి దేవా. ప్రతి పరిస్థితి విషయమై మీ పాదాల వద్ద సాగిలపడి మీ సహాయాన్ని వేడుకునే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈనాడు కార్యాలు ఆలస్యం అవుతున్నాయని బాధపడే వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి బాధల్ని మీరు తీర్చండి దేవా. ఆలస్యం వెనుక అద్భుతం దాగి ఉందని గ్రహించే ఆత్మీయ జ్ఞానాన్ని బిడ్డలకు దయచేయండి ప్రవ్వా. కార్యాలు జరగడం లేదని, అనుకున్న పనులు నెరవేరడం లేదని, కోరికలు తీరని స్థితిలో ఉంటున్నామని, హృదయ వాంఛలుగానే ఉంటున్నాయని బాధపడే ప్రతి బిడ్డ బాధను మీరు తీర్చండి దేవా. నా దేవుడు నాకు తప్పక సహాయం చేస్తాడు, నాకు శ్రేష్టమైనది ఇస్తాడు, నా ప్రార్థన ఆలకిస్తాడు, నాకు మేలు చేస్తాడన్న నిరీక్షణ, విశ్వాసం కలిగి జీవించే బిడ్డలుగా ప్రతి ఒక్కరిని కూడా మీరు సిద్ధపరచండి. ఈనాడు దేవా, ఎంతోమంది బిడ్డలు ఒంటరితనంతో బాధపడుతున్నారు దేవా. అట్టి వారిని మీరు హక్కున చేర్చుకోండి దేవా. భర్త విడిచిపెట్టాడని, భార్య వదిలి వెళ్ళిందని, కుటుంబ సభ్యులు కాదన్నారని, తల్లిదండ్రులు వెళ్ళి పొమ్మన్నారని, బంధువులు వెలివేశారని, పిల్లలు పట్టించుకోవడం లేదని, ఇలా రకరకాలుగా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తున్న బిడ్డలందరినీ మీరే కాపాడండి దేవా. క్షేమం లేక జీవిస్తున్న వారిని మీరు రక్షించండి దేవా. ఎందరు విడిచినా మీరు విడువని దేవుడవు తండ్రి, ఎడబాయని తండ్రివి దేవా. అయ్యా, మీ కృపను మాకు తోడుగా ఉంచండి దేవా. బిడ్డలందరి ఎడల జాలి చూపించండి దేవా. మీరే వారికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ సమయాన మా భారాలను, మా చింతలను, మా సమస్యలను, బాధలను మీకే అప్పగిస్తున్నాము దేవా. వీటిని మేము మొయ్యలేని వారిమిగా ఉంటున్నాము. పడిపోయిన స్థితిలో, కృంగిపోయిన పరిస్థితుల మధ్య జీవిస్తున్నాము. దయచేసి వీటన్నిటి నుంచి మీరే మాకు గొప్ప విడుదలను అనుగ్రహించండి తండ్రి. మమ్మను బాధించే సమస్యలు, ఇబ్బందులకు గురి చేసే శ్రమలు, ఎన్నో శోధనలు, వేదనలు మాకు నెమ్మది లేకుండా చేస్తున్నాయి తండ్రి. వీటన్నిటికంటే గొప్ప దేవుడో మీరే ప్రవ్వా. శ్రమలను దూరపరిచే దేవుడో తండ్రి, సమస్యల నుండి కాపాడే తండ్రివి దేవా. ఈ సమయాన మమ్మను కనికరించండి దేవా. మా పట్ల కృప చూపమని వేడుకుంటున్నాం తండ్రి. నెమ్మది, సంతోషం మాకు దయచేయండి. అయ్యా, ఈ సమయంలో మీకు ప్రార్థిస్తున్నాము దేవా. గడిచిన మాసమంతా మీరు మమ్మను క్షేమంగా కాపాడినారు. మీ రెక్కల చాటున భద్రపరిచినారు. మా అక్కరలు, మా కొరతలు మీరు తీర్చినారు దేవా. మా భారాలను, చింతలను మీరు భరించినారు తండ్రి. అయ్యా, మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలంతటిని బట్టి కూడా మీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి. దయగల దేవా, ఈ నూతన మాసమంతా మీ కృపలో మమ్మను భద్రపరచండి. మాకు తోడుగా ఉండండి. మమ్మను, మా
తల్లిదండ్రులను, మా పిల్లలను, మాకు సంబంధించినవన్నిటినీ మీరే కాపాడండి దేవా. మా జీవితాలలో, మా కుటుంబాలలో మీ అద్భుతాలను, మీ యొక్క ఆశ్చర్య కార్యములను చూచుటకు మీరే మాకు సహాయం చెయ్యండి. మేళ్ళు ఉపకారముల చేత మా హృదయములను తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ప్రియులు గడిచిన దినములలో ఏ కార్యములలో అపజయాల పైలైనారో, ఎలాంటి పనులను చేయలేకపోయారో, ఏ ప్రయత్నంలో విఫలం అయినారో, మరలా వాటన్నిటినీ ఈ మాసంలో పొందుకొనుటకు మీ మెండైన కృపను అనుగ్రహించమని బ్రతిమిలాడుతున్నాం తండ్రి. దేవా, ఎల్లప్పుడూ మా చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచి రక్షించండి దేవా. మా ఉద్యోగాలలో, మా వ్యాపారాలలో, మా బిడ్డల చదువులలో, మా కుటుంబాలలో, మా బిడ్డల జీవితాలలో నష్టాన్ని, బాధలను కలిగించే అపవాదిని, దురాత్మ శక్తులను యేసు నామములో గద్దించి పారదోలండి దేవా. మా అందరి చుట్టూ మీ అగ్ని కంచెనుంచండి తండ్రి. మాకు చెడు చెయ్యాలని ప్రయత్నించే దొంగలు, శత్రువుల రూపంలో ఉండే అపవిత్రాత్మలను మీరు గద్దించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎలాంటి మొండి వ్యాధులు, అస్వస్థతలు, జబ్బులు, రోగాలైతే నీ బిడ్డలకు హాని కలిగిస్తున్నాయో, నీ బిడ్డలను బాధిస్తున్నాయో, నెమ్మది లేకుండా చేస్తున్నాయో, అట్టి వ్యాధులను మీరు తొలగించండి దేవా. పడకలపై ఉన్న బిడ్డలను మీరు లేవనెత్తండి దేవా. స్వస్థపరచండి, బాగు చెయ్యండి, మీ వాక్కుతో బలపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ మాసమంతా కూడా మీరే మా జీవితాల్లో, మా కుటుంబాలలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, చేతి పనుల్లో మీ మెండైన కృపను, ఆశీర్వాదమును దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, ఈ మాసంలో మేము మా సమస్యలకు, శ్రమలకు, బాధలకు, నిందలకు కృంగిపోకుండా కన్నీటితో ప్రార్థించి, విశ్వాసంతో మొరపెట్టి, నమ్మకంతో జవాబు కొరకు ఎదురు చూస్తూ ప్రార్థన ద్వారా ప్రతి సమస్యను జయించగలిగే వారిమిగా మమ్మను మీరు దీవించండి దేవా. ఆత్మీయంగా బలపరచండి దేవా. అపవాది క్రియలను జయిస్తూ, పాపాన్ని జయిస్తూ పరలోక రాజ్యము కొరకు మేము సిద్ధపడుటకు సహాయం చెయ్యండి. మీ యొద్ద నుండి సమస్త కార్యములను, మీ అద్భుతములను పొందుకోగలిగే విశ్వాసాన్ని మాకు అనుగ్రహించండి దేవా. ప్రతి విషయంలో మీ యందు నిరీక్షణ కలిగి జీవించుటకు సహాయం దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఎందరైతే ప్రియులు గడిచిన దినములలో, గడిచిన మాసంలో వారి తల్లిని, తండ్రిని, భర్తను, భార్యను, పిల్లల్ని, రక్త సంబంధికుల్ని, తోడబుట్టిన వారి కోల్పోయి దుఃఖంలో, బాధలో ఉంటున్నారో అట్టి వారందరినీ కూడా మీరే ఆదరించండి దేవా. బిడ్డలను ఓదార్చండి దేవా. వారి కన్నీటిని మీరు తొడవమని ప్రార్థిస్తున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినములలో మేము పడిన కష్టాలు మీకు తెలుసు దేవా. మేము అనుభవించిన బాధలు, మేము భరించిన నిందలు, అవమానాలు సమస్తము మీకు తెలుసు తండ్రి. మా నష్టాలు, మా శ్రమలు, మా ఇరుకులు, ఇబ్బందులు, అక్కరలు, కొరతలు మీరు చూస్తున్నారు దేవా. అయ్యా, మా స్వంత వారిని కోల్పోయి మేము కార్చిన కన్నీటిని మీరు చూశారు. మా హృదయంలోని వేదన, భయాలు, కృంగుదల, నిరుత్సాహాలు, పడిపోయిన పరిస్థితులు సమస్తము మా జీవితంలో మేము భరిస్తున్నవన్నీ ఎరిగిన దేవుడవు తండ్రి. చూస్తున్న దేవుడవయ్యా. కనికరించండి దేవా. కృప చూపించండి నాయనా. మమ్మను లేవనెత్తండి. సంతోషకరమైన దినములను మాకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి. అయ్యా, గడిచిన దినములలో మేము అపనమ్మకస్తులంగా, అవిధేయులంగా, అవిశ్వాసులంగా, అల్ప విశ్వాసులంగా ఉండి మేలులు ఏమీ పొందుకోలేక మీ దృష్టికి దుఃఖకరంగా జీవించాము. ఈ నూతన మాసంలో మేము ఈ విధానంలో ఉండకుండా మీరే మాకు సహాయం చెయ్యండి. మీ యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించి మీ దృష్టికి యథార్థవంతులంగా, నిర్దోషులంగా జీవిస్తూ మీ మెండైన మేలులను, ఉపకారములను పొందుకొనుటకు మీరే మమ్మను ఆశీర్వదించి సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవా, ఈ రాత్రికాల సమయంలో మా పడకల చుట్టూ, మా ఇంటి చుట్టూ మీ దూతల్ని కంచెగా ఉంచి కాపాడండి. ఈ రాత్రి సుఖమైన నిద్రనివ్వండి. రేపు దేమే లేచి మీ పాదముల వద్ద సాగిలపడుటకు మరొక సమయాన్ని మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తూ, జ్వరాలతోటి, జలుబులు, దగ్గులతోటి, ఒళ్ళు నొప్పులతోటి, రకరకాల పెయిన్స్ తోటి బాధపడుచున్న ప్రతి బిడ్డను కూడా మీరే ముట్టి స్వస్థపరచండి. బిడ్డల్ని బాగు చేయండి. వారు తీసుకుంటున్న ఆహారాన్ని, మెడిసిన్స్ ని మీరు దీవించండి దేవా. బిడ్డలందరినీ కాపాడమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఎందరైతే మరణకరమైన పరిస్థితుల్లో, క్రిటికల్ సిచ్యువేషన్స్ లో ఉంటున్నారో అలాంటి వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకొని మీ గాయపడిన పరిశుద్ధ హస్తంతో తాకండి దేవా. సంపూర్ణంగా ముట్టి స్వస్థపరచండి. బిడ్డల్ని సజీవులనుగా కాపాడమని ప్రార్థిస్తూ ఈ నూతన మాసమంతా మీ కాపుదల, భద్రతలో మమ్మునందరినీ కాచి కాపాడమని, దుష్టు నుంచి, అపవాది నుంచి, శత్రువుల నుంచి, హాని కలిగించే ప్రతి పరిస్థితి నుంచి రక్షించమని ప్రార్థిస్తూ, ఇంతవరకు మా ప్రార్థనలు మీరు విన్నందుకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ
ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి ఆశీర్వదించమని అడిగి ఊహించిన దానికంటే అత్యధికంగా చెయ్య శక్తి గల దేవుడవని నమ్ముచూ స్తుతిస్తూ దేవా మరొకసారి మీ పాదముల వద్ద చేరి ప్రార్థిస్తున్నాం తండ్రి. గడిచిన మాసమంతా గడిచిన దినములంతా మీ రెక్కల చాటున మమ్మను భద్రపరిచి సజీవులనుగా కాచి కాపాడి ఈ యొక్క నూతన మాసంలోనికి ఈ విధంగా ప్రవేశపెట్టిన మీ యొక్క ప్రేమంతటిని బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ మా పట్ల మీరు చేస్తూ వచ్చిన ప్రతి ఒక్క మేలులు ఉపకారములను బట్టి స్తుతిస్తూ ఆరాధిస్తూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని పొందుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకపు ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పరిశుద్ధపరచబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందును భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారం మా రుణములను క్షమించుము. మమ్మను శోధంలోనికి తేక దుష్టి నుండి మమ్మను తప్పించుము. ఎందుకనగా రాజ్యము, శక్తి, మహిమ, బలము నిరంతరము నీదయ్యున్నది తండ్రి. ఆమేన్. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ రాత్రంతా దేవుని కాపుదల, భద్రత, ఆయన ప్రేమ, నడిపింపు మీ అందరికీ తోడయ్యుండును గాక. గాడ్ బ్లెస్ యూ.